ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సాగునీటి కాల్వల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అనకాపల్లిలో లోకేష్ యువగల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తనను కలిసిన గంగాదేవిపేట రైతులతో లోకేష్ మాట్లాడారు. రైతాంగ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో అధికారంలోకి రాగానే అన్నదాతకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. శారదా కాలువ పూడిక చేయిస్తామని లోకేష్ చెప్పారు. అనంతరం యలమంచిలి నియోజకవర్గంలోని మునగపాకలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న ఆందోళన శిబిరాన్ని లోకేష్ సందర్శించారు. ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది నేను చూశాను. పాదయాత్రలో అంగన్వాడీ టీచర్స్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి నేను కలుస్తాం జరిగింది. వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది. ఇప్పుడున్నా మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్నా, 2014 నుంచి 19 మధ్యన మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడ్ ఎక్కుతున్నారంటేనే జియో ఇష్యూ చేశారు. ఎందుకంటే మనందరం ఒక్కరమే, మనందరం ఆంధ్రులమే. దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఓపిక వినాలి. మేనిఫెస్టోలో సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీకు తెలుసు. ఊరూరు మనలు తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి తిరుగుతున్నారు. బాండ్లు ఇస్తున్నారు. గడప గడపకి వచ్చి వివరాలు సేకరించి అంటే ఇంతమంది రైతులున్నారా, నిరుద్యోగులున్నారా. అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోమా. ఇది అష్యూరెన్స్. నేను చెప్తున్నా, అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా. ఎక్కడ పోతా నేను పరదాలు పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా. ఆనాడు అంగన్వాడీ జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో పెట్టలా, కానీ పెంచినాం కదా. అవునా కాదా తల్లి? అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా. అవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టామా? లేదు. మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీకు మేము అండగా నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను. మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఏమనుకోదు.